మరి 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కష్టాలని, ఎన్నో బాధల్ని, ఎన్నో అవమానాలని మరి భరాస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే 1982లో ఏ ఉత్సాహంతో అయితే పనిచేశారో అదే ఉత్సాహంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తారనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు మనం వచ్చిన రోడ్లో ఐటీఐ గ్రౌండ్ లో, ఆ రోజు ఐటీఐ లేదు, అక్కడ ఖాళీ గ్రౌండ్, ఆ గ్రౌండ్ లోకి మీటింగ్ పెట్టడం జరిగింది. తొలి మీటింగ్ ఆ గ్రౌండ్ లోకి ఆ రోజు నందమూరి తారక రామారావు ఉదయం 9 గంటల మీటింగ్ అనౌన్స్ చేశారు. మేమందరం కూడా ఆ రోజు ట్రాక్టర్లు వేసుకుని ఉదయం 9 గంటలకి ఐటీఐ గ్రౌండ్ చేరుకున్నాం. కానీ నందమూరి తారక రామారావు చైతన్య రథం వేసుకుని ఆయన సాయంత్రం 4 గంటలకి ఆ గ్రౌండ్ రావడం జరిగింది. ఆ రోజున చూసాం ఉత్సాహం జనాల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఏ కార్యకర్త ఆ రోజు ఎంత ఉత్సాహంతో పనిచేశాడు అదే ఉత్సాహంతో ఈ రోజు కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు అనే దానికి ఇదే ఉదాహరణ అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ 1982 నుంచి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కానీ ఏ రోజు ఎవరికి భయపడలేదు. కానీ ఈ రోజు ఎక్కడక్కడ తల ఉంచకుండా భారతదేశంలోనికి ఒక ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాల ప్రస్థానం ఏ పార్టీ కూడా చెందదు, ఒక తెలుగుదేశం పార్టీకి అనేది కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మీ ఇక్కడ ఉన్న ఎంతో మంది 82 నుంచి కూడా ఏ కార్యక్రమం పార్టీ ఏ పిలిపించినా గానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కానివ్వండి, లోకేష్ గారు పాదయాత్ర కానివ్వండి, మరి ఆ రోజు బ్రాహ్మణి గారు పాదయాత్ర కానివ్వండి, అట్లాగే ఉమా గారు సైకిల్ యాత్ర కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలని పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా పనిచేసామనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ గారు ఆ రోజు చైతన్య రథానికి డ్రైవరు. ఈ రోజు ఒక తండ్రి మరి ముఖ్యమంత్రి అయితే ఈ రోజు పిల్లలు ఏ విధంగా ఉంటారు కానీ మనం చూస్తా ఉన్నాం. కానీ ఎన్టీ రామారావు కుటుంబం ఈ రాష్ట్రం గురించి ఎక్కడ కూడా ఆయన 13 సంతానం ఉన్నా గానీ ఏ ఒక వ్యక్తిని రాజకీయాల్లోకి ఆ రోజు లేరు. మరి ఆయన కొడుకు ఒక డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హరికృష్ణ అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మరి ఎన్నో కష్టాలు పడి ఈ రోజు వరకు కూడా నూజివీడు నియోజకవర్గంలో మరి కొలి సాధ గారిని గెలిపించడం కానివ్వండి, మరి ఎంతో ముందు గత 44 సంవత్సరాలు కూడా ఆ రోజు నూజివీడులో ఈ గ్రామం నుంచి మొదటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కినేని కృష్ణారావు సీట్ ఇవ్వడం జరిగింది. ఈ పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు అక్కినేని కృష్ణారావు సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈ రోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో మళ్లీ ఈ రోజు 44వ ఆవిర్భావ దినోత్సవం ఈ గ్రామంలో నిర్వహించుకోవడం అనేది ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు బాబీ మరి చంద్ర గారు చెప్పాడు, ఒక సాఫ్ట్వేర్ మరి ఒక ఆయన ఎంప్లాయీ కాదు, ఆయన ఒక కంపెనీ సీఈఓ, ఆయన ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడి పదవి అంటే మాకు కూడా చాలా బాధేసింది. ఆయన ఆ స్థాయిలో వ్యక్తిని గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చందు ఆయనకి పదవి కాదు, ఏదైనా ఉంటే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారికి లోకేష్ గారికి అతను పరిచయం ఉన్న వ్యక్తి. ఆ రోజు ఆయనకి ఇది కాదు స్టేట్ లెవెల్ ఏదైనా పార్టీ పదవి ఇవ్వమని అడిగాను. కానీ బాబీ ఒకటే అడిగాడు, ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలపాలి, నా ధ్యేయం తెలుగుదేశం పార్టీని గెలిపించడం, పార్టీ నిలబెట్టడమే నా ధ్యేయం తప్ప నాకు పదవిలో నాకు సీఈఓ పోస్ట్ కాదు అని ఈ రోజు ఇక్కడ చూసినటువంటి పార్టీ ఆఫీసు. మరి మనం చూస్తా ఉన్నాం ఒక గ్రామంలో ఈ రోజు ఆయన ఇల్లు ఎంతకంటే ఆయన ఇంటికంటే ఈ రోజు పార్టీ ఆఫీసు బాగా కట్టాడు. మరి అందరూ కూడా మరి భార్య పిల్లలు అందరూ కూడా వదులుకొని పార్టీ ధ్యేయంగా పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడి ఈ రోజు పార్టీ 44 సంవత్సరాలు మోసుకుంటూ వచ్చారు. మరి పార్టీ కూడా ఏదైతే ఈ 44 సంవత్సరాల నుంచి పార్టీని మోస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు నియోజకవర్గం కానివ్వండి, జిల్లా కానివ్వండి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరైతే మనం ఈ పార్టీ పనిచేసినటువంటి నాయకులను కూడా గౌరవిస్తాం. రాబోయే తరానికి యూత్ కూడా మరి ఈ రోజు బ్రహ్మాండంగా యూత్ అంతా కూడా మరి చక్కగా ర్యాలీ చేయడం జరిగింది. మరి యూత్ అందరూ కూడా ఈ రోజు పార్టీకి బాబీని మీరందరూ కూడా ఇన్స్పైర్ గా తీసుకుని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మన భవిష్యత్తు కోసం ఏదైతే నందమూరి తారక రామారావు ఈ పార్టీ స్థాపించారో పేదవాడి కోసం ఇల్లు నిర్మించడం కానివ్వండి, రైతులకి 50 రూపాయలకి అరసపాలకి కరెంట్ ఇవ్వడం కానివ్వండి,
మరి పెన్షన్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన విధానం కానివ్వండి, ఈ రోజు డ్వాక్రా మహిళల్ని మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తుందో మనందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి రాబోయే కాలంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీని ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకెళ్లినటువంటి ఈ పార్టీని మనందరూ కూడా అండదండాలు ఇస్తాం. ఈ రోజు ఏదైతే మరి జాతీయ పార్టీలే ఈ రోజు మనుగడ సాధించడం కష్టమైన పరిస్థితిలో ఒక ప్రాంతీయ పార్టీ మరి ఈ రోజు ఈ విధంగా 44 సంవత్సరాల నుంచి పార్టీని మోసుకుంటూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులకి ఈ కష్టం తగ్గుతుంది అనేది కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.